ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సాధారణ ప్రయాణికుల రాకపోకలు సాగిస్తూ వీరంతా గంజాయిని తరలిస్తున్నారు. గ్యాంగ్ లో ఉన్న వారంతా యువకులే. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర పోలీసులు సోదాలు నిర్వహించారు. బస్సులను తనిఖీ చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఆంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో డోర్ డెలివరీ చేస్తున్నారు. మొత్తం 8 మంది నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. తెలంగాణలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణచివేయాలంటూ ఒకవైపు అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కళ్ళు గప్పి రకరకాల మార్గాల్లో నగరానికి మాదక ద్రవ్యాలని అందులో ప్రధానంగా గంజాయిని తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ ట్రావెల్స్లలో అది కూడా ప్యాసింజర్ల ముసుగులో ఈ గంజాయిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్కు సంబంధించిన ఎక్సైజ్ టీం మొత్తం మనకు కనబడుతుంది. ఇందులో అధికారులు అందరూ కూడా కనబడుతున్నారు. వీళ్ళంతా కూడా ఇవాళ ఉదయం నుండి కూడా రైడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ట్రావెల్స్ కు సంబంధించిన వాటి నుండి కూడా వీళ్ళు ఈ గంజాయిని తీసుకొస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళంతా కూడా గంజాయిని తీసుకొని వస్తున్న వాళ్ళు ప్రయాణికుల ముసుగులో వాళ్ళు అధికారులు సీజ్ చేసిన గంజాయి కూడా మనకు కనబడుతుంది ఎదురుగా. ప్రస్తుతం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉన్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ సంబంధించి ఎంతకాలంగా వీళ్ళు ఈ రైడ్స్ కి సంబంధించి ప్రధానంగా ఒకవైపు అధికారులందరూ రకరకాలుగా నిఘా పెట్టి తీసుకొచ్చే అడ్డుకునే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా గంజాయిని తీసుకొస్తున్నారు. ఈ రోజు జరిగిన రైడ్ సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏంటి? ఈరోజు గౌరవ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు మరియు కమిషనర్ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నార్కోటిక్స్ డ్రగ్స్ ను పూర్తిగా నిరోధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు మాకు ఈ అబ్దుల్లాపూర్ మెట్ రూట్ వాచ్ లో సుమారు 8 మంది వ్యక్తులు ఆంధ్ర ఒరిస్సా తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి సుమారుగా 30 కేజీల గాంజాని వివిధ రాష్ట్రాలకి ఢిల్లీ, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లోకి తీసుకొస్తున్నటువంటి 8 మంది యువకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి సుమారు 27 కేజీల నుంచి 30 కేజీల వరకు గాంజాను సీజ్ చేయడం జరిగింది. వీటిలో వీరు ఈ యువత నార్కోటిక్ డ్రగ్స్ కి తర్వాత గంజాయికి దీనికి సంబంధించినటువంటి వాటికి బానిసలై వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కొరియర్స్ గా పనిచేస్తూ అక్కడ తీసుకుని వచ్చినటువంటి అక్కడ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ గాంజాని వివిధ రాష్ట్రాలకి డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని నిరోధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ రూట్ వాచ్ లో గత 6-7 నెలల నుంచి క్రమంగా ఎలక్షన్ కంటే ముందు నుంచి జరుగుతున్నటువంటి ఈ మెనేజ్ని కంట్రోల్ చేయడం కోసం చాలా ఉధృతంగా ఉక్కుపాదంతో డ్రగ్స్ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇక ముందు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోకి నార్కోటిక్ డ్రగ్స్ ని సప్లై చేసేటువంటి అన్ని రకాలైనటువంటి సప్లై చైన్స్ ని కట్ చేసేటువంటి ఉద్దేశంతో మా హైతనగర్ స్టేషన్ పరిధిలోని ఈ ప్రాంతంలో స్పెషల్ గా ఎంట్రీ ఉంటుంది. రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యేటువంటి పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్ లోనే సుమారు 100 కేజీల గంజాయి బయట రాష్ట్రాలకు పోయేటువంటిది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటిని సుమారు 4-5 నెలల నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోతున్నాం. బట్ ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఒరవడి పెరిగింది. దీన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా బాగా ఇటువంటి యువకులంతా నిరుద్యోగ యువకులు చాలా మంది దానికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు. వీళ్ళకి ఆ సప్లై చేసిన దాని వల్ల వచ్చేటువంటి డబ్బులకి ఆశపడి వీళ్ళు ఆ నేరంలోకి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. అంటే ఇప్పుడు రాబోయే సంక్రాంతి కాబట్టి చాలా మంది ప్రయాణికులు హడావుడిగా ఉంటారు. పోలీసులు కూడా పట్టించుకోరన్న కోణంలో కూడా చాలా మంది తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి మీరు ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నారండి? ఈ గంజాయి అక్రమ రవాణాదారుల మీద మేము నిరంతరం నిఘా ఉంది. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తున్నారు అక్కడ దొరికినటువంటి 30 కేజీల గంజాయి విలువ సుమారుగా 7,50,000 ఉంటుంది. ఈ నిరుద్యోగ యువతలందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు 5,000 రూపాయలు అక్కడ కొంటారు. వీళ్ళు ఒక కొరియర్ డెస్టినేషన్ పాయింట్ కప్ప చెప్తే వీళ్ళు ఒక్కొక్కరు 20,000, 30,000 రూపాయల ప్యాకేజ్ ఉంటుంది. దానికోసం అట్రాక్ట్ అయి తెస్తా ఉన్నారు.
మేము నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడికి దాదాపు 6 నెలల నుంచి నిరంతరంగా మేము ర్యాండమ్గా ఇక్కడ రూట్ వాచెస్ చేస్తున్నాము. మార్నింగ్ 3 నుంచి 8:30 వరకు ట్రావెల్స్ బస్సులు మన దగ్గరికి ఎంట్రీ పాయింట్ అయ్యేది 3 స్టార్ట్ అవుతాయి. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి విశాఖపట్నం, అరకు, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం, పలాస ఈ ఏరియాల నుంచి వచ్చే బస్సులు మనకు ఇచ్చే టైంకి మేము ఇక్కడ ఉంటున్నాము. మేము డిటిఎఫ్, సరూర్ నగర్ స్టేషను, మహేశ్వరము అండ్ ఇబ్రహీంపట్నం అన్ని స్టేషన్లు, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఉన్నటువంటి 6 స్టేషన్ల సిబ్బంది నిరంతరంగా ఈ దాడులు చేస్తూ ఉన్నాం. గంజాయికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకే తాము ఈ రకమైన దాడులు చేస్తున్నాము. దాదాపు 6 నెలల నుంచి ఇలాంటి దాడులు చేస్తున్నాం అనేది ఒకవైపు అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు జరిపిన దాడులు అయితే దాదాపు 8 మందికి పైగా కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు డోర్ డెలివరీ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికి వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు, ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారు అనేది కనుక తెలుసుకోగలిగితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కెమెరా రాకేశ్వర, ఆదర్శన్ టీవీ, హైదరాబాద్.